వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేత్కర్ డెడ్ లైన్ ముగిసినప్పటికీ శిక్షణా కేంద్రానికి చేరుకోకపోవడం మరోమారు చర్చనీయాంశమైంది. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అడ్మినిస్ట్రేషన్ అకాడమీ నిన్ననే రిపోర్ట్ చేయాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. నకిలీ డిజేబిలిటీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె సెలక్షన్ చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ట్రైనింగ్ నిలిపివేసిన ప్రభుత్వం ఈ నెల 23న ముస్సోరీ శిక్షణా కేంద్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ ఆమె ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. మరోవైపు తన గుర్తింపునకు సంబంధించి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది. ఖేత్కర్ సమర్పించిన డాక్యుమెంట్ల పరిశీలన కోసం కేంద్రం ఏకసభ్య కమిటీని నియమించింది.